అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన పర్యటనల సందర్భంగా చెట్లు నరికేస్తున్నారు అంటూ చాలా పెద్ద రాజకీయ రాద్ధాంతం నడిచింది. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకతకు కారణం కూడా అయింది. సరిగ్గా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా దాదాపుగా అదే సాగుతోంది. స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో చెట్లు నరికివేత తీరు చాలామందిని విస్మయానికి గురి చేస్తుంది. పిఠాపురం పట్టణంలో ఉన్న రాజీవ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్న సంక్రాంతి సంబరాలు నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. అదే సమయంలో ఆ హై స్కూల్ ఆవరణలో ఉన్న పలు చెట్లను నరికివేస్తున్నటువంటి తీరు మీద స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి సంబరాల పేరుతో చెట్లు నరికివేయడం ఏంటి అనే ప్రశ్న ముందుకొస్తుంది. దాదాపుగా అనేక చెట్లు చాలా కాలంగా పెంచి పోషించిన చెట్ల కొమ్మలన్నీ నరికేస్తూ బోడులుగా మార్చేస్తారా అనే అభిప్రాయం వినిపిస్తోంది. దీని మీద పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి అంటూ కూడా కొందరు నిలదీస్తున్నారు. దాంతో ఈ వ్యవహారం ఆసక్తికర చర్చకి మరోసారి ఆస్కారం ఇచ్చినట్టయింది. గత ప్రభుత్వంలో జగన్ చేసినప్పుడు తప్పుగా చిత్రీకరించినటువంటి వాళ్ళంతా ఈ విషయం మీద ఎలా స్పందిస్తారో అనే చర్చ అయితే సాగుతోంది.